స్తుతించుడే, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. ప్రార్థన అనంతరము మరియ మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన. ప్రభు, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మమ్మల్ని నిత్యము కాయొచున్న మా తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు కలుగునుగాక. నీ దాసురాలనైన నన్ను కటాక్షించుము, నీ బిడ్డగా స్వీకరించి పవిత్ర జీవితమును దయచేయము. నన్ను యోగ్యురాలుగా ఎంచుము, నీకిష్టమైన దానిగా జీవింపజేయము. ఈ అనంత సృష్టిలో నాపై నీ కనిదృష్టి ఉంచి నీ చిత్తానుకూలముగా నా ఎడల జరిగించుమని జీవము గల దేవుని నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి, నిరంతరం చక్రవర్తి స్తోత్రములు. పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి, నిరంతరం చక్రవర్తి స్తోత్రములు. నీకు శుభము, ప్రభు నీకు తోడయుండును. అలాగా ఆ శుభవార్త ఏమిటో నేను వినదగిన శుభవార్త ఏమై ఉంటుంది స్వామి? మరియా, భయపడకుము. నేను జీవం గల దేవుని పక్షమున మీ దగ్గరకు పంపబడుతుంది. నేను గాబ్రియేలు దూతను. అలాగా ప్రభు, నమస్కారములు. ఏ పాటి దానిని తండ్రి, మీరు నన్ను దర్శించుటకు నేనెంతటి దానిని దేవా, వందనములు. వందనములు మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భం ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును. మరియా, అలాగా స్వామి, మరి నేను ఏ పురుషుని ఎరగని దానిని కదా, ఇది నాకు ఎలాగ జరుగును? మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి సర్వోన్నతము శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉండును. మరియా, ఇది ఎలాగ జరుగును స్వామి? మరియా, ఏమి నమ్మసక్యంగా లేదా? నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్తమందు ఓ కుమారుని గర్భంలో ధరించి ఉన్నది. గొడ్రాలను బడిన ఆమెకు ఇది 6వ మాసము. అలాగా స్వామి, ఆహా, దేవుని కార్యం ఎంతో గొప్పది. నాకు చాలా ఆత్మానందం కలుగుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేదు కదా, ఆయనకు సమస్తము సాధ్యము. అయితే ఇదిగో ప్రభు దాసురాలను దేవుని ద్వారా పంపబడిన ఈ మాట చెప్పున నాకు జరుగును గాక. సరే మరియా, నేను ఇక వెళ్ళి వచ్చేది. చిత్తం ప్రభు, ఇక నేను దైవ చిత్తం కొరకు కనిపెట్టుకుని. సరే. పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి, నిరంతరం చక్రవర్తి స్తోత్రములు. పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి, నిరంతరం చక్రవర్తి స్తోత్రములు. మరియా, మరియా, ఎంత పని చేసావు మరియా, ఎంత పని చేసావు మరియా. నేను నలుగురిలో ఎలా తల ఎత్తుకోను? మన పెళ్లి కాకముందే నువ్వు గర్భవతిగా. నేను ఎలా మరియా, నేను నలుగురిలో ఎలా మరియా, నేను నలుగురిలో ఎలా తల ఎత్తుకోను? మన పెళ్లి కాకముందే నువ్వు గర్భవతిగా. ఇక నేను ఏమని చెప్పేది మరియా, ఏమని చెప్పేది మరియా? నిన్ను గూర్చిన ఈ వార్త విన్నాక తెలిసి నిన్ను పరిణమాడి ఈ నిందను భరించలేను కనుక నిన్ను రహస్యంగా విడిచిపెట్టుటయే సరైన తీర్మానం. ఈ రోజంతా చాలా అలసిపోయాను. పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి, నిరంతరం చక్రవర్తి స్తోత్రములు. పరిశుద్ధి పరిశుద్ధి
పరిశుద్ధి పరిశుద్ధి నిరంతరం చక్రవర్తి స్తోత్రములు. యోసేపు, ఓ యోసేపు, ఆ, ఎవరు ఇంత అర్ధరాత్రి వేళ నన్ను పేరు పెట్టి పిలిచినది? దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేసుకొనుటకు భయపడకుము, బాధపడకుము. ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కనును. ఆయన తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన నీ భార్య అయిన మరియను నీ ఇంట చేర్చుకొను యోసేపు. చిత్తం ప్రభు, నీ ఆలోచన చిత్తం ప్రభు, నీ ఆజ్ఞ సరసవించదను, పాటించదను. నన్ను మన్నించు దేవా. నా తొందరపాటు ఆలోచన క్షమించు తండ్రి. ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక యోసేపు, ఇక వెళ్ళి వచ్చేదను. చిత్తం ప్రభు. పరిశుద్ధి 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 నిరంతరం చక్రవర్తి స్తోత్రములు. పరిశుద్ధి 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 నిరంతరం చక్రవర్తి స్తోత్రములు. అయ్యో అయ్యో, నేను ఎంత పొరపాటు పడుతుని, ఎంత తప్పుగా ఎంత తప్పుగా ఆలోచించింది, ఎంత తప్పుగా ఆలోచించింది. పవిత్రాలైన నా మరియను అనుమానించి అవమానించి ఎంత పొరపాటు చేసింది దేవా. నన్ను క్షమించి ఈ తొందరపాటు ఆలోచన క్షమించు తండ్రి. వెళ్ళమ్మా, వెళ్ళురా, వెళ్ళు. మౌతి 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 అదే అయ్యలారా అమ్మలారా నజరేతు ప్రవాసులారా వినండి, హో వినండి. సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుప్తు చక్రవర్తుల వారి ఆజ్ఞ. కాబట్టి ప్రతి వారు తమ తమ గోత్రములను అనుసరించి మీ పితరుల గ్రామములకు ఆయా పట్టణములకు వెళ్లి జనాభా లెక్కల్లో మీ పేర్లు నమోదు చేయించుకోవలసినదిగా కైసరు చక్రవర్తుల ఆజ్ఞ. హో ఎలానమ్మా? స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి. కృషించిపోనీయగా
కృపల కబల పరచితివే. మరియా మరియా ఇదిగో ఇదిగో దావీదు కుమారుడైన జన్మపుణ్య గ్రామం అయిన వచ్చేసాము. బెత్లెహేమునకు వచ్చేసాము. కాస్త ఓపిక చేసుకొని నడుము. వీళ్ళందరూ వీళ్ళందరూ చూస్తుంటే చాలా వీళ్ళందరూ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎంత జన సమూహం చూస్తున్నావా మరియా? వీరు కూడా మనలాగానే మన పేర్లు నమోదు కొరకు వచ్చి ఉన్నారు. అది సరే మరియా, ఈ రాత్రి మనం ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? నాదా నాకు ఆయాసంగా ఉన్నది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను తండ్రి. సుఖమైన కాన్పిచ్చి నన్ను హత్తుకో దేవా. మరియా కొంచెం నిలిచి ఉండు. ఈ రాత్రికి ఎక్కడో స్థలం అడుగుతాను. ఎవరు బాబు మీరు? మీకేం కావాలి? అమ్మా, మేము నజరేతు నుండి నుండి మా పేర్లు నమోదు కొరకు వచ్చి ఉన్నాము. మాకు కాస్త స్థలం దొరుకుతుంది అని ఆశపడి వచ్చాము. ఇదిగో నా భార్యని నిలుస్తున్నాను. నా భార్య నిండి చూడాలి. నా భార్యపై కొంచెం దయ చూపించండి. చూడండి బాబు, ఇప్పటికే మా ఇల్లంతా చుట్టాలతో ఎక్కిరిసిపోయింది. ఖాళీ లేదు, ఏమి లేదు. ఖాళీ ఏమీ లేదు. మీరు ఎక్కడికన్నా వెళ్ళి ప్రయత్నించండి, లేదా ఈ ఊరిలో పేదలందరికీ ఒక ధర్మసత్రం ఉంది. ధర్మసత్రం ఉంది, అక్కడికి వెళ్ళి అడగండి. మరియా చూసావా? మరియా చూసావా? వాళ్ళ ఇంట్లో ఇబ్బందిగా ఉందట. చుట్టాలతో నిండి ఉందంట. ఇదిగో మరియా, ఈ ఊరు ధర్మసత్రం దగ్గరికి వచ్చేసాను. కాస్త ఓపి తెచ్చుకున్నాడు. ఎవరండి లోపల? సత్రపు యజమానుడు ఎవరండి? ఎవరండి? ఎవరండి లోపల? ఎవరు సత్రపు యజమాని? ఎవరండి? ఎవరండి? మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. సరేలే, ఏం కావాలి? అయ్యా, మేము జనాభా లెక్కల్లో పేరు నమోదు కొరకు వచ్చి ఉన్నాము. కాస్త మాకు ఆశ్రయం ఇస్తారా? దయ ఉంచి కాస్త ఆశ్రయం ఏంటి అయ్యా? చూడండి బాబు, బాబు మా ఇల్లు ఇప్పటికే చుట్టాలతో నిండిపోయింది. మీరే చూశారు కదా, స్థలం కూడా లేదు. మరో ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళండి. అయ్యా అలా అనకండి అయ్యా. నిన్ను చూడాలిపై జాలి చూపించండి అయ్యా. అయ్యో, బాధపడకండి. చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి అలాగైతే ఏం బాధపడతాను అనుకుంటే చదువుకుంటాను అనుకుంటే నేను సహాయం చేస్తాను. చెప్పండి. మా పశువుల పట్టం ఖాళీగానే ఉంది. కాకపోతే పశువులు ఉంటాయి, కాస్త వాసన వస్తుంది, దోమలు ఉంటాయి. అయినా మీరు ఇష్టపడితే ఈ రాత్రి మీరు అక్కడ ఉండవచ్చు. అదే కనపడుతున్నది. పశువులు కాకలోకి వెళ్ళండి. అయ్యా ఎంత భాగ్యం! దేవుడు ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరియా అదిగో పశువుల పట్టము, మెల్లగా నడువుము. లైట్స్ ఆఫ్.
కాశయ్య. పూసయ్య ఈ రోజు మన చీకటిగా చలిగా ఉంది కదా. అవును రోయ్. నచ్చివాడు. ప్రియ. అవునరా, ఈ రోజు వాతావరణం ఏదో ఉంది కదూ, ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఒరే పూసయ్య నర్సయ్య, ఏంట్రా నిన్నటి నుంచి మన ఊరికి జనం ఏమొస్తున్నారు? అబ్బో ఏం జనమో, ఇసుకేస్తే రాలుకున్నది. ఊరు పట్టక జనం చేస్తున్నారు అనుకో. వాళ్ళు దావీదు వంశస్థులు గల రాజుగారి ఆజ్ఞ చొప్పున వారి పేర్లు నమోదు చేసుకోవడానికే వస్తున్నారట. అవును, మరి దావీదు కూడా ఈ బెత్లెహేము వాడే కదా, అందుకే కాబోలు వారు వారి సొంత గ్రామ లెక్కల్లోకి చేర్చబడడానికి విస్తారంగా వస్తున్నారు. ఏం జనం, చూడడానికి 2 కళ్ళు సరిపోవనుకో, అయినా రాజుగారి ఆజ్ఞ పాటించాలి కదా. ఓ పూసయ్య, కాస్త కొత్తగా అడుగుతుంది కానీ ఒక పాట పాడరా. ఒరే పాడతాను కానీ మీరు నన్ను ఎగతాళి చేయకూడదు. సరే పాడరా. ఆ ఆ ఆ ఈ ఈ ఈ ఊ ఊ ఊ. చీచి నత్తరాయలా ఆపరా, నేను పాడతాను వినండి. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. ఒరే ఆపరా, నువ్వు పాడింది నేను అవుతుంది చాలు. చాలా చాలా పొద్దుపోయింది, ఇంక వెళ్ళి పొనుకున్నాను. అప్పుడేనంట్రా ఎందరో పడుకోవాలంటే భయంగా ఉందిరా. ఎందుకు భయం? ఈ చీకటిని చూస్తుంటే ఏదో దయాలు గుర్తుకొస్తున్నాయి. అందుకే మొన్న మా తాత చెప్పిన దయాలు కదా గుర్తుకొస్తుంది. ఏం జరిగిద్దో ఏమోరా. ఒరే కాసయ్య, ఒరే పూసయ్య, లేనిపోని పిచ్చి పిచ్చి కథలు చెప్పి మమ్మల్ని భయపెట్టకు. అసలే ఈ రాత్రి ఎలా గడుస్తుందో అర్థం కావడం లేదు. ఒరే అబ్బాయి, నాకు భయం వణుకు వల్ల పాస్ వస్తుందిరా. అమ్మో బాబాయ్, అదేదో దెయ్యంలో ఆకారం కలిగి ఇటువైపే వస్తుందిరా. కొంచెం తోటి రండిరా. ఓ ఏంది, ఇంకేమైనా ఉందా? నేను చచ్చినా రాను. నువ్వైనా రారా నర్సయ్య. నేను అసలే రాను, నాకు చచ్చేంత భయం. నేను రానులే గాని నీకు అంత అర్జెంటుగా ఉంటే ఇక్కడే పోసేరా. బతుకుంటే బలిశాఖలు అమ్ముకొనైనా బతకొచ్చు, నేను మాత్రం రాను. నా బాధ నేను పడుతున్నాను లేరా. అరే అదేందిరా, ఆకాశంలో పెద్ద చుక్కలు కనపడుతున్నాయి. ఎప్పుడూ చూడలేదు, చూసారా? మనకెళ్ళే రై రై మంటూ వస్తుంది. అసలేంటో ఈ రోజంతా పెద్ద చుక్కలు, ఎక్కువ చుక్కలు ఉన్నాయి. నేను పుట్టాక ఇలాంటి తారను పెద్ద పెద్ద నక్షత్రాలను చూడలేదురా. ముగ్గురు కలిసి వాము ఏం కాంతిరా. వామ్మో, ఏ కాంతిరా, ఎంత పెద్ద నక్షత్రం. ఆ తార ఇటువైపే వస్తుంది. ఆ తారు ఇటువైపే వస్తుంది. ఏంటిరా, ఆ తార ఇటువైపే వస్తుంది. మనకేమైనా ప్రమాదం చేస్తుందేమో, ఏం చేస్తుందో ఏమోరా. పరిశుద్ధి 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 నిరంతరం చక్రవర్తి స్తోత్రములు. పరిశుద్ధి 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 నిరంతరం చక్రవర్తి స్తోత్రములు. గొల్లలారా, భయపడకుడి. నేడు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. వెళ్ళి మీరు దాన్ని చూసి ఆనందించుడి. గొల్లలారా, ఇక వెళ్ళి వచ్చారు. పరిశుద్ధి 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 నిరంతరం చక్రవర్తి స్తోత్రములు. కాశయ్య. ఆహా, ఏం శుభవార్త చెప్పిందో చూశారంటరా. ఎంత అద్భుతం, మన కొరకు రక్షకుడు పుట్టాడంటరా. మనం ఎంత అదృష్టవంతులం. ఇక భయపడనక్కర్లేదు. ఆనందకరమైన అరే కాశయ్య, అరే కాశయ్య, అరే కాసయ్య పూసయ్య, రండ్రా, మన కొరకు పుట్టిన రక్షకుడిని చూసి వద్దాము, సరేనా? సరేరా. రక్షకుండు దయించిన మన కొరకు పరమా రక్షకుండు దయించిన అడుగురండి. రక్షకుండు దయించినాడు రారే వల్ల పోయులారా. రక్షకుండు దయించినాడు రారే వల్ల పోయులారా. తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడు
నాకు పరమా రక్షకుండు దయించినాడట. యేసపు మరియా మరియా ఎవరో పాడుతూ ఇటువైపు వస్తున్నట్టు ఉంది. అవునవును నాదా. ఎవరు మీరు? అయ్యా మేము గొర్రెల కాపర్లం. మేము రాత్రి వేళ మా గొర్రెల మందలను కాచుకోచుండగా ఒక తార దగదగా మెరిసిపోయి దాని నుంచి ఒక దూత వచ్చి యేసు బాబు పుట్టిన సంగతి గురించి మాకు చెప్పి ఉన్నాడు. అందుకే మేము దర్శింపవచ్చాము. నాసరియా ఆ ఆనందంతోనే వచ్చి ఇప్పుడు కన్నులారా చూచి సంతోషించుచున్నాము. మరియమ్మ తల్లి ఏడి ఆ రక్షకుని ఎవరిని కన్నులారా చూసి మురిసిపోతాము. ఓసయ్యా మా జీవితాలు ధన్యమైన స్వామి, మీకు మా కృతజ్ఞతలు నాయన. నాసరియా అయ్యా అమ్మా, ఇక మేము వెళ్ళి వచ్చేదాం. మా జీవితాలకు ఈ కృప చాలు. యేసపు ఈ శుభవార్త అందరికి ప్రకటిస్తూ వెళ్ళుదుము. బాలయేసునకే జై, బాలయేసునకే జై, బాలయేసునకే జై. హేరోదు మహారాజు హేరోద్ చాలా మంచిది. మన యూదా సామ్రాజ్యంలో ప్రజలు క్షేమంగా ఉన్నారు కదా. హేరోదు మహాప్రభులకు ప్రభు, మన రాజ్యానికి మన సామ్రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారు ప్రభు. శబాష్ మంత్రి శబాష్, మంచి మాట పలికితివి. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రభు ఎవరక్కడ? మీరెవరు? రండి, వచ్చి ఆశీర్వదించండి. భట్టుడు ప్రభు ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంటూ ప్రభు ఎవరో తూర్పు దేశం జ్ఞానులు అంటూ మీ దర్శనం కోసం వేచి ఉన్నారు. వారిని లోపలికి ప్రవేశపెట్టమంటారా? సరే, వారిని ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు, ఇప్పుడు ప్రవేశపెట్టు. గాంధీ వెళ్ళమ్మా ముందుకి. హేరోదు మహాప్రభువులకు హేరోదు మహాప్రభువులకు ప్రణాములు. మంచిది, మీరెవరు? రండి, వచ్చి ఆశీర్వదించండి. కాశ్మీర్ అమ్మ మోదీ ప్రభు, మేము తూర్పు దేశపు జ్ఞానులం. వెల్క మేరీ మేము ఖగోళ శాస్త్రం మేము ఖగోళ శాస్త్రంలో ప్రావీణ్యత శాస్త్రములలో ప్రావీణ్యత కలిగిన వారము. రాజా, గ్రహాలు గ్రహాలు ఆకాశ ఆకాశ గ్రహాలు ఎన్ని ఉన్నా కానీ మేము పరిశోధన పరిశోధించి వాటిని తెలుసుకోగలము, చెప్పగలము. చెప్పగలము. ఏవేవి ఉన్నా కానీ వాటిని పరిశోధించి మేము చెప్పగలము. ప్రభు ప్రభు, మేము గగనంతో గొప్ప కాంతివంతమైన తారను తూర్పు దిక్కున ఉదయించ చూసి ఆశ్చర్యపోయి దాని విషయాలు పరిశోధించాము. అది ఒక మహాత్ముడు పుట్టి అయినా ఉండాలి, లేకపోతే ఒక మహాత్ముడు చనిపోయి అయినా ఉండాలి. అది లేకపోతే అలాంటి నక్షత్రాలు సాధారణంగా పుట్టుకురావు. అది ఏమై ఉంటుందో మీకు చెప్పడానికి మరియు మీ ద్వారా తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాము.
గగనతలం గగనతలంలోని ఆ గొప్ప తారాన్ని చూసి ఆ గొప్ప తారను చూసి ఆనందభరితులమై వచ్చాము. అటువంటి తారను చూసి ఆనందభరితులమై వచ్చాము. అటువంటి తారను మేము తారను చూసి మేము పుట్టిన తర్వాత ఇదే ప్రప్రథమంగా ప్రప్రథమంగా చూడటం ప్రభు. ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్ర నవగ్రహాలు ఎన్ని ఉన్నా గాని ఆ తార మాకు ఈ లోక రక్షణార్థమై జన్మించే రక్షకునికి సాదృశ్యంగా ఉన్నది. అందుకే మేము అదృశ్యమైన ఆ గగన తారకు ప్రయాణించిన మార్గం తగిలించుచున్నాను. నీకేమైనా ఆ జాడలు తెలిసి ఉండునేమోనని వచ్చాము ప్రభు. ఆశ్చర్యంగా ఉన్నదే మీరంటున్న ఈ మాటలు తృప్తిగా ఉన్నదే. ప్రస్తుతానికి నాకు ఏమీ తెలియవస్తే తప్పక చెప్తాడు. సరే, మీరు వెళ్ళిరండి. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు ఏమిటో ఆజ్ఞాపించు. మన సామ్రాజ్యంలోని వేదాలు తెలిసిన శాస్త్రులను పండితులను తక్షణమే పిలువునప్పుడి. అట్లనే మహాప్రభు. మళ్ళీ ఫ్లాష్ మెల్ లాగా వస్తుంది. రాజాది రాజా రాజమార్తాండ ఏ రోజు మహాప్రభువుల వారికి ప్రణామములు. ప్రణామములు. మంచిది. శాస్త్రవర్య పండితావర్య ఆశీనులు కండి. చూడండి వేద మతులలో మన మీకు తెలిసిన సామర్థ్యులు, ఏం జరగబోతుందో చెప్పగలిగే సామర్థ్యులు, మీరు పాటించే గ్రంథాలలో కానీ ఏ ప్రాంతంలోనైనా ఎక్కడైనా రాజులు చక్రవర్తులు పుట్టారని కానీ ప్రవచనాలు ఉన్నాయేమో పరిశీలించండి. ఉన్నది ప్రభు, ఉన్నది. ఎక్కడ? త్వరగా చూపించండి. తుడుపు చేయకుండా చెప్పండి. శాంతించండి ప్రభు, శాంతించండి. యూదా దేశంలోని బెత్లెహేములోని. ఇది మన పల్లెసీమ బెత్లెహేములోనా? అవును ప్రభు, అవును. ఏమేమి ఆశ్చర్యంగా ఉన్నదే. పండితార్య, మీ వేద శాస్త్రం గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉన్నది? అవును ప్రభు, గత వేల సంవత్సరాల క్రితం లోక రక్షణార్థము యుగాల నుండే రక్షణ అర్థము పుడతాడని ప్రవచనాలు ఉన్నాయి ప్రభు. పాలించే యూదులు పుడతారు ప్రభు. ఏమేమి ఆశ్చర్యంగా ఉన్నదే. రాజా, యూదా దేశంలో బెత్లెహేము యూదా ప్రధానులలో స్వల్ప గ్రామంలో ఉన్న లోక రక్షణ నుండి పుడతాడు అనుకుంటున్నది ప్రభు. అలాగే నేను తక్షణమే అధికారులను ఆజ్ఞాపించి విషయం ఏమిటో కనుగొంటాను. సరే జ్ఞానులారా, మీరు కూడా వెళ్ళరండి. ప్రభు, వెళ్ళి వచ్చేదము. చూసారా జ్ఞానులారా, గగనతార చూపిన మార్గము మీరు చెప్పినది నిజమే. ఇప్పుడు వెళ్ళిన పండితావర్యులు చెప్పినది నిజమేనన్నమాట. మీరు చెప్పిన దానికి వారు చెప్పిన దానికి చాలా దగ్గరగా సంబంధాలు ఉన్నాయి. అది ఏమిటో నేను కనుక్కుంటాను. మీరు కూడా వెళ్ళిరండి. సరే, వెళ్ళిరండి. ఆగండి జ్ఞానులారా. యూదుల రాజుగా పుట్టిన బాలుణ్ణి దర్శించి పూజించి నాకును వర్తమానము తండ్రి. నేను వెళ్ళి పూజించి వచ్చేదను.
చెప్పిన సమాచారం తెలియజేసుకొని వస్తాం ప్రభు. సరే వెళ్ళిరండి. ఇప్పుడు ఇది అనుకోడుతా నీకు యూదుల రాజు నేను కాక ఇంకొక రాజు పుట్టడమా? అసంభము. దీనికి నేను ఒప్పుకోను. ఆ మ్రొక్కను త్రుంచి వేస్తా, ఆ కాళ్ళు నరికేస్తా, నరికి నా రాజ్యానికి అధికారిస్తా. నిరంతరము నేనే రాజుగా పాలిస్తాను. ఏమంటావు మంత్రి? ప్రభు, మన రాజ్యానికి అడ్డుగా వచ్చిన వారిని బ్రతకనియవద్దు. దేనికైనా మంచిది. మొక్కు మాను కాకముందే త్రుంచివేయండి. మంత్రి, నేను మనసులో అదే అనుకుంటున్నాను. శబాష్ మంత్రి, శబాష్. మంచి మాట చెప్పావు. అదే ప్రభు నా సంకల్పం కూడా. మనమే ఈ రాజ్యాన్ని ఏలాలి. ఇక ఏ రాజు రానివ్వకూడదు. నేనే నిరంతరము పాలిస్తాను. నాటికి నేటికి ఏ నాటికి నేనే రాజు. ఇంకెవరైనా వచ్చారా చంపేస్తా. వెళ్ళిపోండి. యేసేపు మరియా చింతలేదిక యేసు పుట్టెను ఎంతగను బేత్లెహేమందునా చెంత చేరెను రండి సార్వజనాంగమా సర్వ సంబంధమా. యేసేపు చేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా. మరియా, ఎవరో పాడుతూ ఇటువైపే వస్తున్నారు. పుణ్య దంపతులారా, ఇక మేము వచ్చేదము. అమ్మా చెప్పండి. పుణ్య దంపతులారా, ఇక మేము వచ్చేదము. మేము వచ్చేదము. యేసేపు మీరు వెళ్ళి మీరు వెళ్ళి జ్ఞానులన పొద్దుపోయింది. జ్ఞానులారా, ప్రొద్దుపోతుంది. ఈ రాత్రి ఇక్కడే ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని రేపు పొద్దున వెళ్ళండి. అలాగే స్వామి. అయిపోయింది రండి అమ్మా. ఓకే.